ఊహించిన ట్విస్టు ఏంటంటే ఇప్పుడు అపూర్వను ఒక ఆట ఆడుకోబోతుంది మన భూమి. సీరియల్లోకి వెళ్తే ఇక చరణ్చంద్ర అనుకున్నట్టుగా భూమిని ఇంటికి తీసుకొని వస్తాడు. ఆస్తి మొత్తం భూమి పేరిట రాస్తాడు. అపూర్వ మాట ఎవరి మాట లెక్క చేయడు. అధికారం మొత్తం తన చేతికి ఇస్తాడు. ఇక నుంచి నువ్వు నా కూతురుగా ఇక్కడే ఉండాలి, వాడి పేరు ఊసు ఎత్తొద్దని చెప్పేసి అన్న తర్వాత భూమి కూడా అప్పుడు ఆలోచిస్తుంది. ఎందుకంటే అపూర్వను తొక్కేస్తేనే తన కాపురం చక్కదిద్దుతుందని అనుకుంటుంది. వెంటనే అనుకున్నట్టుగా ఇక భూమి తన చేతికి అధికారం వచ్చిన తర్వాత వెంటనే పైకెళ్తుంది. అపూర్వకు ఊహించిన ట్విస్టు, అసలు ఏం జరుగుతుంది, ఆస్తి మొత్తం భూమి పేరిట రాయడం ఏంటి అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది. భూమి వెళ్ళి పైకి నుంచి నడుచుకుంటూ ఒక హోదాలో దందాసుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక అపూర్వకు మాత్రం శోభాచంద్ర రూపంలో కనిపిస్తుంది. కిందికొచ్చి మకుటం లేని మహారాణి నిలబడుతుంది. ఇక ఒక్కసారిగా అపూర్వ తన శోభచంద్ర అక్క గుర్తొస్తుంది. అక్క, శోభచంద్రక్క అనే విధంగా అంటుంది. ఏంటి, మా అమ్మలాగానే అనిపించానా ఏంటి పిన్ని, మా అమ్మ చూసినట్టుగా అనిపిస్తుందా? అచ్చు గుద్దినట్టు అలాగే ఉన్నావు అని చెప్పేసి అంటుంది. సర్లే ఇటివు. ఏంటి, ఏమి ఇవ్వాలి? ఏముంది నీ చేతిలో అధికారం అంటే ఇంటి అధికారం నీ చేతిలో పెట్టుకొని ఊరేగుతున్నావు కదా, అదే ఇక తాళాల గుత్తి అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఇదెందుకమ్మా, ఇది నా దగ్గర ఉండని అంటే ప్రతి ఒక్కటి నేను చూసుకోవాలి కదా. పిన్ని మర్చిపోయినట్టున్నావు, నాన్న నాకు ఆస్తి మొత్తం కాదు ఇంటి అధికారాన్ని కూడా చేతిలో పెట్టాడు. ఇక నుంచి మీరు జస్ట్ ఇంట్లో ఉండడం మాత్రమే, అంటే నా పర్మిషన్తో. ఒకవేళ మీరు నాకు నచ్చకపోయినా బయటికి గెంటేసే అవకాశం కూడా వస్తుంది అనేసరికి అప్పుడు అపూర్వ కంగు తింటుంది. ఏంటి, అసలు ఏం జరుగుతుంది మమ్మీ అనే విధంగా నక్షత్ర అంటూ ఉంటుంది. ఈలోపు ఏంటి అందరూ ఆలోచిస్తున్నారు? ఏం లేదు భూమి, నక్షత్ర షాపింగ్ చేయాలట, డబ్బులు కావాలట. ఏంటి, నక్షత్ర షాపింగ్ చేయాలా? ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు ఒళ్ళు అనిచి ఇంట్లో పనులు అన్నీ చేయాలి. ఎందుకంటే తేరగా వచ్చిందని డబ్బులు విసిరేసి ఇక మీ ఇష్టం ఉన్నట్టుగా రాజ్యాన్ని నీ చేతిలో పెట్టుకొని డబ్బు లెక్క చేయకుండా ఖర్చు పెట్టడం కాదు. ఇక నుంచి ఇంట్లో ప్రతి ఒక్కటి చేయాలంటే ఒళ్ళు వంచి బోళ్ళు ఇక ఇంట్లో ప్రతి ఒక్కటి మీరే చేయాలి. అప్పుడే చేతికి డబ్బులు వస్తాయి, అర్థమైంది కదా అనే విధంగా భూమి చెప్పిన ఒక్క షాకింగ్ న్యూస్కి షాక్ అయిపోతుంది. ఏంటి, మేం చేయాలా? ఏం కర్మ పట్టింది అనేసరికి ఒక్కసారిగా నక్షత్ర చెంప పగల కొడుతుంది. కర్మ కాదు పిన్ని, దిస్ ఈజ్ మై ఆర్డర్. ఇక్కడ శోభచంద్ర కూతురు అంటే భూమి ఇక్కడ చెప్పింది ఖచ్చితంగా చేయాలి. నాకు ఎదురు తిరిగి సమాధానం చెప్తే చెంప పగల కొడతాను. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అనేసరికి భూమి ఒక్కసారి కోపంతో అపూర్వ చెంప పగలేలా కొడుతుంది. అర్థమైంది అనుకుంటాను. ఇంత ధైర్యమే నన్ను కొడతావా అనేసరికి ఏమైంది భూమి? ఏం లేదు నాన్న, పిన్ని డబ్బులు అడుగుతుంది అంటే నా దగ్గర లేవు పిన్ని, తర్వాత ఇస్తా అంటే ఏయ్ తాళలేవు, అది నా అధికారం అంది. అంటే నేను ఏం సైలెంట్గా ఉన్నాను. అపూర్వ ఇప్పుడు చెప్తున్నాను విను, ఇక నుంచి ఏదైనా కావాలనుకుంటే నువ్వు భూమినే అడుక్కోవాలి డబ్బులు. ఇక నుంచి తన చేతిలో అధికారం, అర్థమైందా అని శరత్చంద్ర కూడా అపూర్వకు హ్యాండ్ ఇస్తాడు. ఎవరైనా సరే జీవితంలో ఒకరు గుర్తుపెట్టుకోవాలి, ఒకరిని మనం తొక్కాడంటే వాణ్ణి తొక్కేవాడు తల తన్నేవాడు ఇంకొకడు వస్తారు. ఎగ్జాంపుల్ ఈ సీరియల్ మాత్రమే.